గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు ఏదో ఒకటి వదిలిపెట్టామే. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు ఐదు కాండాలు పూర్తి చేసాం. ఆరవదైన యుద్ధకాండలో ఉన్నాం. ఇందులో కూడా 58 సర్గలు పూర్తి చేసి 59వ సర్గలోని 137వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 138వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. అధేంద్రశత్రుం తరసా జగాన బాణేన వజ్రాశని సన్నిధేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మేరుం భగవాన్ నివేంద్ర. ఇంద్రుడు ఏ విధంగా అయితే పర్వతాన్ని తన వజ్రాయుధం చేత కొట్టాడు, అలా రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద పిడుగులాంటి తన బాణాన్ని వేశాడు రామచంద్రమూర్తి. రాముడు యో వజ్రపాతాస్య నిశంనిపాత నచుక్షుభేనాపి చచాల రాజా సరామ బాణాభిహతో భృశార్త చచాల చాపంచ ముమోచ వీరః. అంతకుముందే రావణాసురుడి మీద ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు, కానీ ఏం కాల, ఇంద్రుడినే ఓడించాడు రావణాసురుడు. అలానే మరి పిడుగులు పడ్డా కూడా అతని మీద చలించలేదు అంతకుముందు. అటువంటి ఆ రావణుడు చలించిపోయాడు రాముడి బాణం తగలగానే. ధనస్సును చేతిలోంచి జారవిడిచాడు. తం విహ్వలంతం ప్రసమీక్ష రామః సమాదదే దీప్తమదార్ధచంద్రం తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్ఛేద రక్షోధిపతే మహాత్మా. ఆ తర్వాత అలా చేతిలోంచి బాణం జారిపోయి చలించిపోతున్న రావణాసురుడి యొక్క కిరీటాన్ని మరొక బాణం వేసి నేల కూర్చాడు రామచంద్రుడు. తన్నిర్విశాసి విష సన్నికాశం శాంతార్చిషం సూర్యమివా ప్రకాశం గతశ్రియం కృత కిరీటకూటాం ఉవాచ రామో యుధి రాక్షసేంద్రం. ప్రకాశహీనుడైపోయాడు వెంటనే రావణాసురుడు. ఏమాత్రం ముఖంలో అంతకుముందు ఎంత వర్చస్సుందో అదంతా తొలగిపోయింది. అటువంటి ఆ రావణాసురుడితోటి రాముడు అన్నాడు, కృతం త్వయా కర్మ మహత్సు భీమం హత ప్రవీరశ్చ కృతస్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నత్వాం శైరైర్మృత్యువశం నయామి. చాలా గొప్ప పనులు చేసావయ్యా ఓ రావణాసురుడా, నువ్వు నా మహావీరులందరినీ కూడాను పడగొట్టావు నువ్వు. అందుచేత నేనేమనుకుంటున్నావంటే నువ్వు బాగా అలిసిపోయావు అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను నిన్ను మరొక బాణం వేసి యమలోకానికి పంపను. ఎందుకంటే చేతిలో ఆయుధం లేదు నీ దగ్గర కదా, అది అంతరార్థం. రాజుకి ఏంటంటే చేతిలో ఆయుధం లేని వాడిని చంపకూడదు, తన దగ్గర ఆయుధం ఉండి ఎదురువాడి దగ్గర ఆయుధం లేకపోతే చంపకూడదు అనమాట. ఆ ధర్మం తెలిసిన రామచంద్రమూర్తి. రాముడు అంటే ఏమిటి? ధర్మస్వరూపం సాక్షాత్తు కదా. రామో విగ్రహాన్ ధర్మ అని ఎవరి చేత కీర్తించబడ్డాడు? ఎవరైతే సీతమ్మను దొంగిలించడానికి ఉపకరించాడో రావణాసురుడికి. ఎవరు? వాడే వర్ణించాడు ఆయన్ని.
ఏమయ్యా రావణాసురుడా, రాముడు అంటే ఏమనుకుంటున్నావు? సాక్షాత్తు ధర్మదేవత ఆయన. విగ్రహవాన్ ధర్మ, మూర్తి భవించిన ధర్మం, ధర్మమూర్తి ఆయన అని చెప్పాడు. అటువంటి ధర్మమూర్తి కాబట్టే వెంటనే చంపేయకుండా వదిలేశాడు. యమలోకానికి నిన్ను పంపడం లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా బాగా అలిసిపోయి ఉన్నావు నువ్వు. నా వీరులను చాలామందిని పడగొట్టావు. బహుశా అలిసిపోయి ఉండి నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావేమో. ప్రయాహి జానామి రణార్నితస్వం ప్రవిశ్య రాత్రించర రాజలంకాం ఆశ్వస్య నిర్యాహిరధీ చ ధన్వి తదా బలం ప్రేక్షసి మే రథస్థః. కాబట్టి ఇప్పుడు నువ్వు వెంటనే లంకలోకి వెళ్ళిపో, శ్రమ తీర్చుకో, రెస్ట్ తీసుకో. ఆ తర్వాత మళ్ళీ రథం ఎక్కి ధనస్సును గ్రహించి బయలుదేర్రా. అప్పుడు నా బలం ఎంతో చూద్దుగాని నువ్వు. స ఏవ ముక్తో హతదర్పహర్షో నికృత్త చాప సహ తస్వ సుతః శరార్థితో భగ్నమహాకిరీటో నివేశ లంకాం సహసా స్మరాజా. రావణుడి యొక్క దర్పం, సంతోషం అంతా అణిగిపోయింది ఆ మాటలతోటి. గుర్రాలు, సారథిని చంపేశాడు, గుర్రాలని చంపేశాడు రాముడు. కిరీటాన్ని పడగొట్టాడు, చేతిలో బాణం పడిపోయింది. ఇంకేముంది? ఇట్టి స్థితిలో రాముని బాణం చేత పీడితుడైన ఆ రాక్షసరాజు రాముని మాటలు విని వెంటనే లంకలోకి వెళ్ళిపోయాడు. రేపు మనం మిగతా కథని 145వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.